నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎవరో రాసిచ్చింది చదివి మాపై ఆరోపణల చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కోవిడ్ అమర వైద్య వీరుల దినం. నగరంలో ఐఎంఏ భారీ ర్యాలీ. స్కీమ్ల పేరుతో భారీ స్కామ్లకు పాల్పడింది చంద్రబాబు. మీడియా సమావేశంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రాజమండ్రి ఎంపీ భరత్. కుట్ర, కుతంత్రం, కుటిలత్వం, మోసం, అబద్ధాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అని జిల్లా ఇన్ఛార్జ్ నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. ఇంకా అబద్ధాలతో నెట్టుకొద్దామని చూస్తున్నాడని విమర్శించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు శ్రీనివాస్ నగర్లోని తన కార్యాలయంలో మంత్రి వేణు మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రాజాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ సత్యమేవ జయతే అంటూ అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టారని, అయితే చంద్రబాబు అందుకు భిన్నంగా అసత్యమేవ జయతే అంటూ అబద్ధాలను వల్లివేస్తున్నారని మంత్రి వేణు విమర్శించారు. సోమవారం కాతేరులో జరిగిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా సభలో పెత్తందారులు, పేదలు అంటూ చంద్రబాబు గొప్పగా నీతులు చెప్పారని, అయితే ఆ సభలో నీడపట్టున చంద్రబాబు ఉంటే ప్రజలు ఎండలో మగ్గారని, దీనిని బట్టి పెత్తందారులు ఎవరో అందరికీ అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని, పైగా ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ జీవనానికి ఆయుధం పట్టకుండా, ఆహారం తీసుకోకుండా తనను తాను నిర్దేశించుకుని సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అనే నినాదంతో ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించినటువంటి మహనీయుడు పూజ్య బాపూజీ. వారి యొక్క వర్ధంతి సందర్భంగా దేశ పౌరులందరూ కూడా వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాలకుడు 14 ఏళ్ళు అసత్యం, 14 ఏళ్ళు అబద్ధం, 14 ఏళ్ళు మోసం, 14 ఏళ్ళు కుటిలత్వం, 14 ఏళ్ళు కుట్ర అన్నీ కలిస్తే ఒక చంద్రబాబు ద్వారా వివరించాలని ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ జీవనానికి ఆయుధం పట్టకుండా, ఆహారం తీసుకోకుండా తనను తాను నిర్దేశించుకుని సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అనే నినాదంతో ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించినటువంటి మహనీయుడు పూజ్య బాపూజీ. వారి యొక్క వర్ధంతి సందర్భంగా దేశ పౌరులందరూ కూడా వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఆవేళ ప్రజా వ్యతిరేక పాలన అందిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఒక భరోసాని కల్పిస్తూ, మేము రేపు ఎన్నికలలో ఏదైతే మేనిఫెస్టోగా మీకు అందరికీ కూడా చూపిస్తాం, ఆ నవరత్నాల పథకాలని ఆర్ఎన్బి రోడ్లని డెవలప్ చేయబోతున్నాం. కొత్తగా ఒక అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వచ్చింది. కోరుకొండలో ఒక ఫైర్ స్టేషన్ని తీసుకొచ్చాం. 2 క్రీడా వికాస్ కేంద్రాలు అంటే మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని నిర్మాణం చేస్తా ఉన్నాం. కొత్తగా ఒక 30 పడకల హాస్పిటల్ సీతానగరంలో రఘుదేవపురం గ్రామంలో నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇట్లా కోవిడ్లో అసువులు బాసిన అమర వైద్యులకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన భారీ ర్యాలీలో రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరతరాం, ప్రఖ్యాత పల్మనాలజిస్ట్, వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఘన నివాళి అర్పించారు. కోవిడ్ అమర వైద్యుల దినాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏబీఏ రోడ్ రామాలయం జంక్షన్ నుంచి సుబ్రహ్మణ్యం మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
జోహార్ కోవిడ్ అమర వైద్యులు, జోహార్ కోవిడ్ అమర వైద్యులు, జోహార్ కోవిడ్ అమర వైద్యులు, అమర్ రహే 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 కోవిడ్ అమర వైద్యులు, కోవిడ్ అమర నర్సులు, జోహార్ కోవిడ్ అమర నర్సులు, జోహార్ కోవిడ్ అమర నర్సమ్మలు, జోహార్ కోవిడ్ అమర వైద్యులు, అమర్ రహే కోవిడ్ అమర వైద్యులు, అమర్ రహే కోవిడ్ అమర వైద్యులు, అమర్ రహే కోవిడ్ అమర వైద్యులు. డాక్టర్స్, నర్సెస్, పారామెడిక్స్, కాంపౌండర్స్, మీరు ఎవరు లేకపోతే సమాజమే లేదు, సొసైటీయే లేదు. మీరు అందరూ ఉన్నారనే ధైర్యంతో మేమందరం కూడా, మొత్తం ప్రజలందరూ కూడా ఉన్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా ఫస్ట్ పరిగెత్తేది డాక్టర్ దగ్గర. ఏ హెల్త్ బాగోపోయినా డే నైట్ కూడా మీరందరూ కూడా ప్రజల గురించి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ప్రజల గురించే మీరు జీవిస్తూ ఉన్నారు. ఇవాళ దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్తగా 16 మెడికల్ కాలేజీలని తీసుకొస్తా ఉన్నారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం తరపున వైద్య విభాగం నగర అధ్యక్షులుగా పార్టీలో చురుకుగా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం నగర అధ్యక్షుడు వైవి కృష్ణారావు వెల్లడించారు. నగరంలో స్థానిక ఈట్ స్ట్రీట్ వద్ద గల ఆంధ్రకేసరి పార్క్లో వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఈ నేపథ్యంలో అనుభవ ఆధునిక వైద్య సంఘాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దల సహాయ సహకారాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు మా సమస్యలను తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. విద్య, వైద్య అన్ని రంగాల అభివృద్ధికి అత్యంత ప్రజామోద కార్యక్రమాలు అందిస్తున్న తరుణంలో వాటికి ఆకర్షితులై వివిధ అనుభవ ఆధునిక వైద్య సంఘాల మిత్రులు ఇటీవల భరత్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి వివిధ ప్రజా వ్యతిరేక వర్గాలు 1-2 పత్రికల ద్వారా బలవంతపు చేరికలు జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే కొంతమంది మా గురువులైనటువంటి క్వాలిఫికేషన్ ద్వారా వెళ్ళి మేము ట్రీట్మెంట్ చేసి రావడం కూడా జరిగింది. ఏనాటి నుంచో మేము వైఎస్ఆర్సీపీకి మా యొక్క సపోర్ట్ తప్పనిసరిగా ఉంటది. అలాగే ఇవాళ రాజమండ్రిలో మేము భరతరామ్ గారికి మాక్సిమం మా డాక్టర్లందరూ కూడా ఒకళ్ళిద్దరు ఇటన్నా వెళ్ళినా కానీ మేము దానికి అనేక రకాల్లో ఉంటారు, అనేక పార్టీల్లో ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది మాత్రం మా 80% భరతరామ్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము. దానిలో మాత్రం తిరుగులేదండి. మీ ద్వారా మేము అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. ఇవాళ కూడా చెబుతున్నాను, మా ఆర్ఎంపీ డాక్టర్లు ఒక్కొక్క డాక్టర్ మినిమం 100 ఓట్లు ప్రభావితం చేయగలడు. అలాగే రాజమండ్రిలో మేము 10,000 ఓటు పైన మేము మాక్సిమం లెక్కేసుకున్నాము. ఈ ఓటుని మేము మా వైఎస్ఆర్సీపీకి పడేటట్టు మేము చేస్తామండి. డాక్టర్ సెల్ కృష్ణారావు గారిని నేను ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మొన్న ఒక 1 వీక్ క్రితం మేము ఆదివారం నాడు మన ఎంపీ గారు భరతరామ్ గారు ఆఫీసులో మా ప్రాక్టీషనర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ స్వచ్ఛందంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ పథకాలకి, అలాగే మన భరతరామ్ గారు ఎంపీ గారు మరి రాజమండ్రిని తీర్చిదిద్దిన విధానానికి, అలాగే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మాకు పారామెడికల్ ట్రైనింగ్ ఒకటి పెట్టారు. ఆ పారామెడికల్ ట్రైనింగ్ మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సీఎంగా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి ఇచ్చేసినప్పుడు మన భరతరామ్ గారు మమ్మల్ని తీసుకెళ్తాం. ఆ నోటు ఏది ఫైల్ ఇది, ఆ నోటు ఒకటి మా సీఎం గారికి ఆయన పర్సనల్ గా లెటర్ రాసి ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ ని మరి గుర్తించాలి అని చెప్పేసి చెప్పటం కాడ జరిగింది. దానికోసం అని చెప్పేసి జాతిపిత గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1 మరియు 2 ఆధ్వర్యంలో రాజమండ్రి సీతంపేట
మూలగొయ్య సెంటర్లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అక్టోబర్ 2, 1869న జన్మించారని చెబుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో గాంధీ గారు అగ్రగణ్యుడు అని వివరిస్తూ కుష్టి రోగులకు ఆయన సపర్యలు చేస్తూ సేవ చేసేవారని, ప్రజలు ఆయన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారని, సత్యం అహింసలు గాంధీజీ నమ్మే సిద్ధాంత మూలాలని, సహాయ నిరాకరణ సత్యాగ్రహము గాంధీ ఆయుధాలని, పంచకట్టి చేత కర్రబట్టి నూలు వడకి మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని మహాత్మా గాంధీజీ చాటారన్నారు. మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ మూలగొయ్య సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి మరి నాయకులు, అలాగే మన దూరవాసులు సత్యనారాయణ గారు, మన అందరూ కూడా ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహానికి దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మన మహానుభావుడు మహాత్మా గాంధీ, మహాత్మా అని చెప్పి బిరుదు పొందిన ఆయన. మరి ఇప్పుడు నాయకులందరూ కూడా మహాత్మా గాంధీని మర్చిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడో స్వతంత్రం తెచ్చారు 1947. ఇప్పుడు దాకా గుర్తించుకోవడం అవసరం అన్నట్టుగా ఎవరో కూడా గుర్తించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న నాయకులకి ఎంతసేపు ఓట్లు ఎలా వేయించుకుందాం, ఎలా పదా పొందుదామని తప్ప మరి మహాత్మా గాంధీని గుర్తించుకుందామనే ఆలోచన కూడా ఎవరికి కూడా లేదు. మరి ఇక్కడ ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహం పెట్టామో 1995లో నేనే ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టించాను. మరి అప్పటికీ కూడా మహాత్మా గాంధీ జయంతి అని వర్ధంతి గారి కార్యక్రమాలు చేస్తున్నాం. అటువంటి మహానుభావుడిని మన భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆయన పూజించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ లెప్రసీ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరు శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రం నందు లెప్రసీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల విలువగల మందులు, టానిక్స్, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిఎంపి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు మాట్లాడుతూ లెప్రసీ వ్యాధిగ్రస్తులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, అసోసియేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఏ సురేష్ బాబు, కోలా లక్ష్మీ నారాయణ, ఎం జానకిరామయ్య, ఎన్ఎంవి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన జానకిరామయ్య, మెహర్ సాగర్లను అభినందించారు. ప్రపంచ లెపర్సీ నివారణ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి బొమ్మూరులో ఉన్నటువంటి ఈ ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిసిన్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా శాఖ మిత్రులు, రాజమండ్రి కమిటీ మిత్రులు అందరూ కలిపి ఈరోజు వీరందరికీ కూడా మందులు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయవలసింది. తాత తర్వాత ఇస్తారు ఎన్ని ఫోటోస్
అలాగే నేను మీరు అలా మీరు ఇవ్వండి పర్లేదు. ఆగ నా వరుస అయిపోయింది మీరు వద్దురుగా. కార్యక్రమానికి బిట్టుబాడు మన ప్రాక్టీషనర్ మిత్రుడు చిట్టుబాబు గారు, అలాగే సాగర్ గారు, నేమాని మెహార్ విద్యాసాగర్ గారు ఆర్థిక సహకారం అందించారు. మిగిలిన అందరూ ఖర్జూర పౌష్టికాహారం వీళ్ళందరూ కూడా మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక కోర్లమ్మపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిగెల అరుణకుమారి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర అధికార ప్రతినిధులు కాటం రవి, కొవ్వూరు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ పట్నాల శ్రీనివాస్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఏ శేషగిరి, జనరల్ సెక్రటరీ తాళూరి విజయ్, జిల్లా సెక్రటరీ మట్టారాము, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలబటి శ్యామ్, గెడ్డం సాయిబాబా, మోర్తా అబ్బులు, మేడిపూడి సూర్యకుమారి, గుమ్మబొత్తుల రమణమూర్తి, బర్రె సుబ్రహ్మణ్యం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు చూపిన మార్గం మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాజమండ్రి నగర కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు రాజమహేంద్రవరం ఆర్యాపురం సామిల్లు యూనియన్ ఆఫీస్ వద్ద అమాలి వర్కర్స్ ఆధ్వర్యంలో నెల్లిమర్ల అమరవీరుల 30వ వర్ధంతి సభ జరిగింది. సభను ఉద్దేశించి ఐఎఫ్టియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడుతూ 1991 పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అమలు తర్వాత నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాల వ్యతిరేకంగా అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని నెల్లిమర్లలో 1994 జనవరి 29న జరిగిన రైలు రోకోలో 5 కార్మికులు పోలీస్ కాల్పులో మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఆ కార్మిక యోధులు మరణించి నేటికి 30 సంవత్సరాలైంది. వారి స్మృతితో ఈనాడు బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు, విద్యా విధానంలో మార్పులు, దళిత, ఆదివాసీ, మహిళా చట్టాల్లో జోక్యం ఇలా అన్ని వర్గాల ప్రజలపై దాడి చేస్తుందన్నారు. ఈనాడు నెల్లిమర్ల అమరవీరులు అమరత్వం 30 సంవత్సరాలు అయింది. అయితే ఈ అమరత్వం అక్రమ లాకౌట్ను ఎత్తివేయాలని చెప్పేసి కార్మిక వర్గం, అలాగే ఆ యొక్క కార్మిక వర్గం ఉన్నటువంటి గ్రామాలు దాదాపు 35-40 గ్రామాలు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొని అనేక పోరాటాలు చేశారు. ఆఖరికి సచివాలయం దగ్గరికి కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా ధర్నాలో నిరసనలు చేయడం జరిగింది. అయినా సరే యాజమాన్యం మొండి వైఖరి అవలంబించింది. ఆ మొండి వైఖరి వెన్నాడలేదు. దానికి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే కేంద్ర జూట్ మిల్లు యొక్క పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, అలాగే ఈ యొక్క కార్మిక నాయకులందరూ కూడా రైలు రోకో చేయాలని 1994 జనవరి 29వ తేదీన రైలు రోకో నిర్ణయించారు. ఈ రైలు రోకోలో 9 గంటలు పైబడి రైళ్లను దిగ్బంధం చేశారు. ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరపగా 5 కామ్రేడ్స్ మృతి చెందడం, అనేక మందికి గాయాలు కావడం జరిగింది. ఈ యొక్క కార్మికుల అమరత్వం ఓ రకంగా ఈ భారతదేశంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు 1991 నుంచి ప్రారంభమయ్యాయి. ఆ విధానాల ఫలితంగా కార్మిక వర్గం యొక్క దోపిడీని పెంచడం జరిగింది. ఆ యొక్క దోపిడీకి అనుకూలంగా ప్రభుత్వాలు ఆ యొక్క ఈ యొక్క ఫ్యాక్టరీ యజమానులకు అనుకూల వైఖరి అవలంబించడం, దాంతో అక్రమ లాకౌట్
ఎత్తివేయాలని కార్మికులు డిమాండ్ చేయడం ఓ రకంగా నూతన పారిశ్రామిక విధానాలు అవలంబించిన తర్వాత ఈ యొక్క ఆంధ్రదేశంలో మొట్టమొదటి కార్మికులు రక్తతర్పణ చేశారు. 5 కార్మికులు. అంతకుముందు భారతదేశంలో బెల్ల సిమెంట్ కంపెనీ కార్మికులు 12 మంది మరణించారు. అయితే ఒక రకంగా చరిత్రాత్మకమైనటువంటి అమరవీరుల అమరత్వం ఈనాటికి 30 సంవత్సరాల నుండి పోరాడారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని, అక్రమంగా పూర్తులు ఎత్తివేయాలని పోరాటం చేశారు. 5,000 మంది పైబడి కార్మికులు, వారి కుటుంబాలు అందరూ కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నేర్పిస్తూ రైలు చేపట్టారు. విజయవంతం చేయడం కోసం ఆనాడు జరగడం జరిగింది. అందులో 5 కామ్రేడ్స్ మరణించారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు నాడడం లేదు. దానికోసం మనం కార్మికులకు ఐక్యతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించాలి. ఆ విధంగా మనం వారి స్థితిని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం 11, 12 వార్డులకు చెందిన లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఏళ్లు గడుస్తున్నా నేటికి ఇళ్ల స్థలాలను కేటాయించలేదన్నారు. గతంలో ఏర్పాటు చేసిన లేఅవుట్ కోర్టు వివాదాలతో చిక్కుకుందని, తమకు ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసేసుకున్నారన్నారు. అప్పటి నుంచి స్థలాలను కేటాయించలేదన్నారు. తమతో పాటు ఉన్న కొందరు లబ్ధిదారులకు మాత్రం ఇటీవల రాత్రికి రాత్రే పట్టాలను తెచ్చి ఇస్తున్నారన్నారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోగా ఎస్ఐ నాగరాజు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. వారితో ఆందోళనను విరమింపజేసి తహసీల్దార్ శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ మొదట ఏర్పాటు చేసిన లేఅవుట్ కోర్టు వివాదాల్లో చిక్కుకోవడంతో సమస్య ఉత్పన్నమైందన్నారు. మరొక చోట స్థలాలను ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అందరికీ ఇళ్ల స్థలాలు అందించి న్యాయం చేసే వరకు ఏ విధమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టవద్దని వార్డు సభ్యుడు చిటికల పాండు ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. పట్టాలకి రిజిస్ట్రేషన్ అవి కూడా ఎవరెవరి పేర్లు వస్తాయో అవి కూడా మేము పంపాం. ఆ లిస్ట్ లో కంప్యూటర్ లో ఎవరెవరి పేర్లు వస్తాయో వాళ్ళని పిలిచి రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అంతేగాని కోర్టులో ఉంది కాబట్టి 800 అందరూ ఒక్కరికి కూడా ఇందులో రాదు కదా. పబ్లిక్ ఇబ్బంది పెట్టడం నీకు వస్తున్నారు బయలుదేరు గిరిజన ప్రాంత యువకులకు 30 జనవరి 2024న 42వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ కమాండెంట్ ధర్మప్రకాష్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం 2023-2024 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గిరిజన ప్రాంతానికి చెందిన గిరిజన యువకులకు ఉచిత డ్రైవింగ్ కోర్స్ 42వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ రాజమండ్రిలో సురేష్ బాబు సెవెంటెంట్ ఇన్ కమాండెంట్ బి రత్తమ్మ డిప్యూటీ కమాండెంట్ డాక్టర్ నితిన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ మరియు
ఎంబీవీఎస్ఆర్ గుప్తా, జనరల్ మేనేజర్ ఎస్బీ మోటార్స్ మరియు సిహెచ్ విజయ్ కుమార్, చీఫ్ మేనేజర్ ఎస్బీఐ లాలా చెరువు మరియు జిల్లా అల్లూరి సీతారామరాజు, జిల్లా డొంకరాయి, మోతుగూడెం గిరిజన ప్రాంతాలకు చెందిన గిరిజన యువకులకు 42వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో 30/1/2024 నుండి 18/2/2024 వరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 20 రోజులు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ మరియు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ సద్వినియోగం చేసుకోవాలని, అనంతరం వాహనం నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై గిరిజన యువకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం గిరిజన యువకులకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందన్నారు. यहाँ पर उपस्थित महाराष्ट्र उद्योग सहयोग जनरल मैनेजर साहब, SBI से ब्रांच मैनेजर साहब और यहाँ पर सभी बच्चे, जितने बच्चे यहाँ पर जो ASR डिस्ट्रिक्ट से आए हैं, एक नई उम्मीद के साथ साथ यहाँ पर उपस्थित अन्य अधिकारीगण, एसओ साहबान और प्यारे दोस्तों, ये बहुत अच्छा मौका है कि आज हम लोग एक सिविक एक्शन प्रोग्राम के तहत स्किल डेवलपमेंट करने जा रहे हैं। CRPF में CRPF ने एक बेड़ा उठाया कि जो भी जंगल में रह रहे हैं, जंगल की तरफ रह रहे हैं, जहाँ पर भी डेवलपमेंट का साधन कम है, वहाँ पर एक स्किल डेवलपमेंट करके बच्चों को अपने पैर पर खड़ा होने के लिए प्रोत्साहित किया जाए। उसी प्रोत्साहन के तहत में हम लोग यहाँ पर ड्राइविंग कोर्स करा रहे हैं, जो कि आपके आने वाले भविष्य के लिए एक कामयाबी को भी छू सकता है, बशर्ते कि आप उसमें विशेष तौर पर ध्यान लगाकर करें और एक उम्मीद रखें कि यदि हम यहाँ से ड्राइविंग कोर्स करके एक ड्राइविंग लाइसेंस लेकर आगे अपना जो भी ऑटो चलाना हो, जो भी गाड़ियाँ चलाना हो, उसको करके अपने जीवन यापन को पूरा कर सकें, उससे आपका अपने ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి, రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర ప్రజలను నిలువున మోసం చేసిన ద్రోహి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం నిప్పులు చెరిగారు. మంగళవారం నగరంలోని జేఎన్ రోడ్ ఏకేసీ కళాశాలకు ఆనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్నటి రోజున ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేశాడు. నవ్య ఆంధ్రప్రదేశ్కి అంటే విభజించిన ఆంధ్రప్రదేశ్కి 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ప్రజలందరూ కూడా అనుభవజ్ఞుడు అనే ఒకే ఒక అంశం, ఇంకొక అంశము రైతు రుణమాఫీ చేస్తున్నాను అని రైతులు నమ్మించి అధికార పీఠం పైన కూర్చున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఏమి న్యాయం చేశాడు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. విభజించిన ఆంధ్రప్రదేశ్కి ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ముమ్మాటికి ఇది నిజం, నిజం నిజం నిజం. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత, అన్యాయంగా విభజించిన తర్వాత ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు. ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క హక్కు, ప్రత్యేక హోదాని తుంగలోకి తొక్కిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది సంజీవిన, ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసే వాళ్ళందరిపైన కేసులు కట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. అవును కదా, ఒక అంశం. రెండో అంశం దగ్గరికి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనము చంద్రబాబు నాయుడు చేశాడు. ఇది నేను గంటాపదంగా చెప్పగలుగుతా. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్కి నీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చుకో, నేను ఒక్కడనే వస్తాను. నాకు మీ పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో పోలవరం ప్రాజెక్ట్ గురించి నా దగ్గర ఉన్న సబ్జెక్టులో నాతో పోటీ పడమను. డిబేట్ పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడతా. పోలవరం ప్రాజెక్టులో థంబ్ రూల్స్ ఫాలో కాకుండా
కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డైఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా స్పిల్ గేట్లు కంప్లీట్ కాకుండా కాఫర్ డ్యామ్ సగం స్టార్ట్ చేశాడు. అన్ని సగం మొత్తము ఒక శాంటిటీ లేకుండా పోలవరం ప్రాజెక్ట్ ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ద్రోహి అని చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ద్రోహి. అటు కాఫర్ డ్యామ్ కట్టకుండా అక్కడక్కడ చిన్న ఓపెనింగ్లు పెట్టి డైరెక్ట్ గా ఏదైతే కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ కి ఆ వరదల ప్రభావానికి ఎత్తుకెళ్ళిపోయింది. దాంట్లో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ప్రదేశంలో పెద్ద స్కవర్స్, అగాధాలు 5 మీటర్లు 6 మీటర్లు పిచ్చిగా అన్ఈవెన్ గా పడిపోయింది. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ దగ్గర ఇప్పుడు శాండ్ తీసుకొచ్చి హైడ్రాలిక్ కంపాక్షన్ చేస్తూ మొత్తం అంతా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద బేస్ అంతా కూడా నున్నగా క్రికెట్ స్టేడియం లా తయారు చేస్తున్నారు, క్రికెట్ గ్రౌండ్ లాగా అలా చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది ఇంకొక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి, దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు ద్రోహి కాదా అని అడుగుతా ఉన్నా. ఆయన భజనలు కొట్టించుకున్నాడు, బస్సులు పెట్టుకుని జయము చంద్రన్నాన్ని తాళాలు కొట్టించుకున్నాడు. నువ్వా నా గురించి మాట్లాడుతున్నావు? నేను వయసులో చిన్నవాడిని కావచ్చు, నేను ఫస్ట్ టైం ఎంపీని కావచ్చు, రాజకీయాలకు కొత్త కావచ్చు, మనం ఎప్పుడు వచ్చామన్నది కాదు పాయింట్. మనం వచ్చిన తర్వాత మనం ఏం చేసామనేదే పాయింట్. ఇవాళ రాజమండ్రిలో నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చిటికలేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ ప్రభుత్వంలో మీరు 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీలో, మాకు మీ వయసు ఉన్నంత ఎక్స్పీరియన్స్ నాకు, మీకున్న ఎక్స్పీరియన్స్ లో నా వయసు లేదు. అయినా కానీ మనం ఏం చేస్తా ఉన్నాం రాజమండ్రిలో? ఇవాళ రాజమండ్రి ప్రజలను టచ్ చేయండి, వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటని మీరు వినండి. మీరు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో 2 నెలలు ఉన్నారు కదా, 2 నెలలు ఉండి కిటికీల్లోంచి చూసుంటారు. అటు ఆర్ట్స్ కాలేజ్ రోడ్, సెంట్రల్ జైల్ రోడ్ ఒక అద్భుతమైన రోడ్. అది మీరు తెలంగాణలోనే ఉంటున్నారు కదా, హైదరాబాద్లో అలాంటి రోడ్ చూపించండి, నేను మీకు క్షమాపణ చెప్తా. అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో చూపించండి. ఇవాళ రాజమండ్రిలో మేం చేసాం, జగనన్న ప్రభుత్వంలో మేం చేసాం. ఆ రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్, అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేశాము. మీరా పుష్కరాలకు 2000 కోట్లు తెచ్చారు. ఏం చేశారు 2000 కోట్లు అని అడుగుతా ఉన్నా. 2000 కోట్లు ఒక 1000 కోట్లు పక్కన పెట్టి మిగతా 1000 కోట్లతో మీరు పైనుంచి కింద దాకా కార్పొరేటర్ల దాకా, వాళ్ళు ఎవరో కమిటీలు ఉన్నాయి కదా, ఆ జన్మభూమి కమిటీల దాకా మొత్తం పందికొక్కుల్లో దోచుకు తిన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎవరో రాసిచ్చింది చదివి మాపై ఆరోపణల, చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కోవిడ్ అమర వైద్య వీరుల దినం, నగరంలో ఐఎంఏ భారీ ర్యాలీ. స్కీమ్ల పేరుతో భారీ స్కామ్లకు పాల్పడింది చంద్రబాబు. మీడియా సమావేశంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రాజమండ్రి ఎంపీ భరత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.